ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసినటువంటి వ్యవహారం ఒకటైతే, శృంగవరపుకోటలో వచ్చేటప్పటికి తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వర్గ నాయకులంతా తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతున్నారు. లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇది ఒక ఆస్పెక్ట్. మరోవైపున ఆయన సతీమణి సుధారాజు నాయకత్వంలో నియోజకవర్గం అంటే ఆయన వర్గం వెళ్ళిందనమాట. ప్రస్తుతం తను మాత్రం వైసీపీలోనే ఉన్నాడు. వాళ్ళ ఆవిడ ఆల్రెడీ పార్టీ మారడం అన్నటువంటి సతీమణి సుధారాజు నాయకత్వంలో నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, సభ్యులు, మాజీ సర్పంచులు, ద్వితీయ శ్రేణి నాయకులు సుమారు 150 మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. మరొక వైపున వచ్చేటప్పటికి గాజువాకలో ఇటు తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేకి, అట్లాగే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి చందుకి మధ్యన ఘర్షణ వాతావరణం. నేను పార్టీ కోసమే పనిచేస్తానని నాగిరెడ్డి చెప్తున్నా, ఇటు పక్కన చందు వర్గం మీద వీళ్ళ వర్గం అసంతృప్తితో ఉండటం. ఇట్లాగా అంటే ఇటు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాయి, అవి చెప్పుకుంటాం, ఇక్కడ ఇవి చెప్పుకోవాలి, ఎక్కడికక్కడ ఇంకా చల్లారలేదు. ఈ అసంతృప్తులతో ఉండే సమస్య ఏంటంటే వీళ్ళ వల్ల గెలవడం ఉండదు, కానీ ఓడిపోవడానికి వీళ్ళ వంతు వీళ్ళ వలన పోల్ మేనేజ్మెంట్లో కొన్ని ఓట్లు తగ్గినా అది కనుక నెక్ టు నెక్ ఫైట్ అయినప్పుడు అలాంటి పరిస్థితి వస్తుంది.